పెద్దిరెడ్డి కొంచెం తప్పినట్టుంది, కొంచెం స్క్రూ లూజ్ అయినట్టుంది ఇక్కడ, కొంచెం ఏజ్ వచ్చినట్టుంది, కొంచెం లూజ్ అయింది బ్రదర్కి. చూపించుకుంటే బెటర్ అయినా. ఎంతమంది అండి వైకాపాని నా కార్యకర్తలు అరెస్ట్ చేశారు అడుగుతున్నా పెద్దిరెడ్డి, ఎంతమంది వైకాపా కార్యకర్తలను అరెస్ట్ చేశారు ఈ ప్రభుత్వం? నీ ప్రభుత్వం ఎంతమంది అరెస్ట్ చేశారు అడుగుతున్నా నేను సూటిగా. ఆరోపణలు చేస్తే కూడా సిగ్గుండాల. నోటుకొచ్చిందమ్మా వాగితే ఇక్కడ ఏదో మేము సమర్థించుకుంటాం అనుకుంటూ చాలా పొరపాటు. మా పొత్తు ప్రజలతో ఉంది స్వామి, ప్రజల సమస్యలు మేము పోరాడుతున్నాం, ప్రజల తరఫున మేము పోరాడుతున్నాం. మాకు అది క్లారిటీ. 60 కోట్లు శాంక్షన్ చేశాను, దాన్ని డైవర్ట్ చేయడం కోసమే ఇది చేస్తున్నారన్నట్టుగా నిన్న పెద్దిరెడ్డి గారు భరత్ గారు అంటే 60 కోట్లు శాంక్షన్ చేశారు. ఒక మాట అడుగుతున్నానే, అదే నా కొంచెం పెద్దిరెడ్డి గారికి కొంచెం చెక్ చేయించుకోవాలి. ఎందుకంటున్నానంటే సిమెంట్ ధర ఎంత ఇప్పుడు? ఈ భారతీయ సిమెంట్ ధర ఎంత? ఇసుక ధర ఎంత? 60 కోట్లకి ఏం కట్టుకెళ్తాం ఈరోజు నేను అడుగుతున్నా స్ట్రైట్గా. చంద్రబాబు నాయుడు గారు 1000 కోట్ల రూపాయలు కేటాయించి కుప్పను అభివృద్ధి చేశాడు. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు లాస్ట్ 1 year టెన్యూర్లో 300 కోట్లు స్టేట్ బడ్జెట్ నుంచి ఇచ్చాండి. 300 crores స్పెషల్ శాంక్షన్ ఫర్ కుప్పం. 300 కోట్లు. ఈ 60 కోట్ల రూపాయలు దేనికి సరిపోతున్నాయి? వర్కులు 1400 కోట్లు వర్కులు క్యాన్సిల్ చేశారు, హౌసింగ్ ప్రాజెక్టులు క్యాన్సిల్ చేశారు, 10% మిగిలిన అందరి నివాపనలు క్యాన్సిల్ చేశారు. మళ్ళీ దానికి సమాధానం చెప్పాను అయింది. దానికి సమాధానం చెప్పకుండా డైవర్షన్. అవునా, అక్కడ నీకేం పని అడుగుతున్నా పెద్దిరెడ్డి రామచంద్ర, నీ కుప్పలో ఏం పని? స్ట్రైట్ క్వశ్చన్, నీకేం పని? అంటే మీ భరత్ పనికిరానోడు కనుక నువ్వు వెళ్తున్నావా? స్ట్రైట్ క్వశ్చన్. మీ ఇన్ఛార్జ్ పనికిరానోడు కనుక వాడికి వెళ్ళి స్పూన్ ఫీడింగ్ నువ్వేనా పెడతావు? తినిపించు, అదేనా నువ్వు చేసేది? నీకేం పని కుప్పంలో? మీ దివంగత నేత పెద్ద మాటలు చెప్తారు రాజశేఖర రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏనాడు కుప్పంలో ఇలాంటి అరాచకాలు జరగల. ఆయన 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏనాడు దాడి చేయాల. రాజకీయంగా పోరాడడం తప్ప ఇట్లా కుప్పంకి వచ్చి మా కార్యకర్తలను కొడతాము, మా కార్యకర్తల పైన దొంగ కేసులు పెడతాము. ఈయన పెద్దిరెడ్డికి తెలుసు, అని అప్పుడు కూడా మంత్రే కదబ్బా. మళ్ళీ తగ్గిందేమో బ్రెయిన్ పవర్, గుర్తుండపోచ్చాం. గుర్తు తెచ్చుకోండి, ఏనాడు ఇటు జరిగిందా? అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లా అన్నుంటే నువ్వు పుంగనూరులో తిరిగే పరిస్థితి ఉండేదా? ఆలోచించు. ఇట్లా అన్నుంటే మీ నాయకుడు జగన్ రెడ్డి తిరిగే పరిస్థితి ఉండేదా? ఆలోచించుకో. రాజనీతిలో లక్ష్మణ్ రేఖ ఉంటుంది. ఆ లక్ష్మణ్ రేఖను మీరు ఎప్పుడు దాటేశారు, చాలా ఇబ్బంది పడిపోతున్నారు మీరు. అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు డే టు టైం కూడా రాసుకోండి. స్టేట్ అంతా కూడా అన్న క్యాంటీన్లు పెట్టి ప్రతి కాన్స్టిట్యున్సీలో పెట్టి ఆలోచన ఉంది. మా ప్రయత్నం చేస్తున్నాం, మా వంతు మేము ప్రయత్నిస్తున్నాం. మంగళగిరిలో నేను 2 ప్రారంభించాను, హిందూపూర్లో ప్రారంభించాను, పాలకొల్లో నాకను ముందల మా శాసనసభ్యుడు నిమ్మల రామనాయుడు ప్రారంభించారు. అట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పద్ధతి ప్రకారం పేద ప్రజలకి కనీసం 1 పూటైనా భోజనం పెట్టాలి లక్ష్యంతో మా వంతు మేము చేస్తాం. తప్పనిసరిగా ఏ పోలీసులు అయితే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళందరిపైన తప్పనిసరిగా మేము ప్రైవేట్ కేసులు బనాయిస్తాం. వాళ్ళ జీవితాంతం కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి వస్తుంది. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవిడెన్స్ ఉంటే తప్పనిసరిగా వీ విల్ డిస్మిస్ దెమ్ ఫ్రమ్ సర్వీస్. ఎందుకంటే పోలీసులే, మన ఒక వీడియో చూశారు, అది మనోడు మిస్ అయ్యాడు. పోలీసులు అడ్డం నిలబడుతున్నారు. ఇటు వైకాపా కార్యకర్తలు, అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. వైకాపా కార్యకర్త పోలీస్ లాఠీయే తీసుకుని మా కార్యకర్తలను కొట్టాడండి కుప్పంలో. వైకాపా కార్యకర్త పోలీసుల ముందా వీళ్ళేదో సినిమా చూసినట్టు చూస్తున్నారు. అందుకే మళ్ళీ పెద్దిరెడ్డి గారు అంటున్నా, కొంచెం చెక్ చేయించుకో అంటే ఆ వీడియో మీకు పంపిస్తా. పెద్దిరెడ్డి గారు, మీ కుక్కే లాఠీ తీసుకుని మా కార్యకర్తలు కొట్టేదానికి ప్రయత్నించింది, అది మీరు మర్చిపోయారని అడుగుతున్నాను. కుప్పంలో చంద్రబాబు పర్యటన తర్వాత ఇప్పటి వరకు కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. కుప్పం ప్రజలకు ఏం చెప్తారు? కుప్పం ప్రజలందరికీ నా మనవి ఒకటే, మీరే ఆలోచించండి. 7 సార్లు మీరు చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదించారు, దీవించారు. ఏనాడు ఇలాంటి ఫ్యాక్షనిజం, రౌడీయిజం, గూండాగిరి, ఇల్లీగల్ మైనింగ్ ఏనాడు జరగలేదు. ఆయన తన్యుడిగా నేను ఏనాడు కుప్పంలో
అడుగు పెట్టలేదు. ఇన్ఫాక్ట్ ఆ పనులంతా మీరే చేసుకున్నారు. హాయిగా బతకాలన్న లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు ఉండేవారు. అలాంటి పవిత్రమైన కుప్పంలో మీరు దేవుడిగా భావించే చంద్రబాబు నాయుడు గారి పైన ఈరోజు ఏకపక్షంగా బయటోళ్ళు వచ్చి కుప్పం నియోజకవర్గంలో కొంతమంది కుర్రోల్ని తాగిచ్చి రెచ్చగొట్టి మన దేవుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఎగేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయమో ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలా, మీరు ఆలోచించాలా. 3 సంవత్సరాలు 4 నెలలుగా భరత్ కుప్పని చేసింది ఏంటో సూటిగా అడుగుతున్నాం. పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కుప్పని చేసింది ఏంటో సూటిగా అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి కుప్పానికి ఏం చేస్తాడో సూటిగా అడుగుతున్నాం. ఎక్సెప్ట్ ఫర్ ఇల్లీగల్ మైనింగ్, అంటే మైనింగ్ మాఫియా, ఇంకో పక్కన రౌడీజం, ఫ్యాక్షనిజం. ఇది తప్ప వాళ్ళు కుప్పాన్ని చేసింది ఏం లేదు, తీసుకొచ్చింది ఏమీ లేదు. కుప్పంలో మున్సిపాలిటీ పంచాయతీలు ఇప్పుడే వైసీపీ గెలుచుకుంది, 2024 టార్గెట్గా వెళ్తోందనేటువంటి కామెంట్స్ చేస్తున్నారు. అయ్యా, చాలామంది కళలు కంటారు, అది కలగానే ఉండిపోతుంది. నాడు నేడు ఎప్పుడు కుప్పం శాసనసభ్యుడిగా చంద్రబాబు నాయుడు గారు వస్తారు, డౌట్ వద్దు. పెద్దరెడ్డిని చూసుకోమను, పుంగనూరులో పోయేటట్టున్నాడు. ముందర పుంగనూరు చూసుకోండి. గడప గడపకి వెళ్ళే పరిస్థితి లేదు, ప్రజలు తరుముకుంటున్నాడు ఆయన, అది చూసుకోమని చెప్పి ముందర. ఈరోజు వైకాపా నాయకులు గడప గడపకి ప్రభుత్వాన్ని కూడా వెళ్ళలేకపోతున్నారు, ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ముందర చూసుకోమని, అప్పుడు తెలిస్తే వస్తుంది. అయ్యా, మా నాయకుడు మా దేవుడు చంద్రబాబు నాయుడు గారు పర్యటిస్తే ఇంకా నా పర్యటన ఎక్కడ ఉంటుంది? మా దేవుడు వచ్చిన తర్వాత మా పర్యటన ఎక్కడ ఉంటుంది? మా రాముడు ఎక్కడున్నాడబ్బా? చెప్పినా కదా, మా రాముడు ఎక్కడికి వెళ్తుంది ఉన్నప్పుడు. నాలాంటి నేను వైకాపా నాయకులకు మూర్ఖుడినే, తెలుసు కదా. నేను వైకాపా నాయకులకు మూర్ఖుడినే, నేను వదిలిపెట్టాను కదా. అది పవిత్రమైన భూమి, గొడవలొద్దు. అందుకే మా రాముడు వెళ్తాడు. ఏం కోసం నేను సాక్షి రాలేదు ఈరోజు? రాలా? ఏమయ్యా సాక్షి? ఏ సాక్షి లేడా? ఓ మరో సాక్షియా? ఓ మరో సాక్షి, వెరీ గుడ్. గట్టి పట్టుకుని కూర్చుంటున్నావు, కింద పడుకుని ఉంటుందా చూపించాలనుకుంటున్నావా? బాగున్నారా? ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.